ఏ క్షణమైతే మీరు రోడ్ వేసారో ఆ రోడ్ అనేది అదే లెవెల్ మెయింటైన్ చేయాలి. అర్థమైందా మీకు పాయింట్? అదే లెవెల్ మెయింటైన్ చేయాలి. ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఒక కొత్త గవర్నమెంట్ వచ్చేసింది, రోడ్లు పాడైపోయినాయి, రోడ్లు మార్చాలి అన్న వెంటనే వాళ్ళు ఒకటే ఒక పని చేస్తారు. ఏం చేస్తారు తెలుసా అండి మీకు? ఇదే రోడ్ మొత్తం డ్యామేజ్ చేసి ఈ రోడ్ అంతా తీసేసి, పాత రోడ్ అంతా తీసేసి మళ్ళీ కొత్త రోడ్ అదే లెవెల్లో వేయాలి. అలా వేసేవాళ్ళు లేరండి. ఏం జరుగుతుంది అంటే వీళ్ళిచ్చే డబ్బులకు కకృతి పడుతున్నారా, లేకపోతే రాజకీయ నాయకుల ఒత్తిడులక, రాజకీయ నాయకులకు లంచాలు ఇవ్వాలన్నా, మరి దేని గురించో ఈ రోడ్ అనేది తీయడం లేదు. దీని మీద మళ్ళీ ఇంకొక 1 ఫీట్, ఇప్పుడు 2 ఫీట్ హైట్ చేసుకున్న వాళ్ళు లెవెల్ అయిపోయారు. నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత ఏందండి పరిస్థితి? అప్పుడు ఇంకో 1 ఫీట్ రైజ్ అయితే ఇల్లు డౌన్ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ గవర్నమెంట్ మిస్టేక్, నాట్ ఏ కామన్ మ్యాన్. మీరు ఒక కాలనీ ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఒక కాలనీని నిర్మించుకున్న తర్వాత మీరు చేయవలసిన మొట్టమొదటి డ్యూటీ ఏంటంటే మీ ఇంటి ఆల్ హౌసెస్ కి సంబంధించిన రోడ్ నుంచి మీరు ఏదైతే హైట్ తీసుకున్నారో, ఒక అడుగున్నరనో మొత్తం ఇండ్లు ఒక ½ ఇంచ్ పెంచుకుంటూ వెళ్ళిపోండి అంతే. దానికి మించి పెంచొద్దు. మీరు 6 ఇంచులు 1 ఫీట్ పెంచుకుంటూ పోతే ఒక 20 ఇండ్లకు దాటిపోతే ఏమైతే తెలుసా, 10 అడుగులు 20 అడుగులు రేజ్ అవుతుంది. ఎవరు చేస్తారండి అంతగనము? ఎవరు చేయరండి. కంప్లీట్ ఇల్లు అనేది డిస్టర్బెన్స్ అయిపోతుంది.